పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల నుంచి ఈ దేశాన్ని యువతే రక్షించాలని ఏఐవైఎఫ్ నాయకులు అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ బహిరంగ సభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పురవీధుల్లో ఊరేగింపు చేసి బహిరంగ సభ నిర్వహించారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తోందని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పెట్టుబడిదారుల చేతుల్లో దేశాన్ని పెడుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తితో యువత ఈ దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మోదీ వచ్చాక సమస్య పరిష్కారం కాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పినా ఈయన క్రిస్టియన్ను ఎలా వివాహం చేసుకున్నాడన్నారు. ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్లు కాదని బుల్డోజర్ సర్కార్లని దుయ్యపట్టారు. 40 ఏళ్లుగా నాగావళి వంశధార సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఒడిశాతో ఉన్న నీటి సమస్యను పరిష్కరించకుండా నీటిని సముద్రం పాలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఒడిశాలో ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కాబట్టి సమస్య పరిష్కరించాలన్నారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, ఢిల్లీ ఎన్నికల్లోని కేజ్రీవాల్ ఓటమి కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వెళ్లారన్నారు. వాళ్ళ సెంట్రల్ క్యాబినెట్ లో ఒక్క ముస్లిం కూడా లేరు. ఒక్క ముస్లిం కూడా. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏదంటే ప్రపంచంలో ఈవెన్ పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లింలు ఉండేది ఇండియాలో. పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆయన ఒక్క ముస్లిం కూడా అక్కడ లేదు. పైగా ఎన్నికప్పుడు ఒక్క పార్లమెంట్ సీట్ ఇవ్వడు, ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు. వాళ్ళందరూ కూడా అనేకమంది ఉన్నారు. కాబట్టి ఏమంటే భారతదేశ రాజకీయాల్లో ఈ 78 ఏళ్ల స్వాతంత్ర పాలనలో ఏనాడు కూడా ఇంత అధ్వానంగా మైనారిటీని భయప్రాంతాలు గురి. కాబట్టి దేశంలో ఒక ప్రమాదం ఏనాడైనా లాభం మాదిరి పగిలే ప్రమాదం. కారణం ఏమంటే చాలా మంది చరిత్ర చదవాలి. చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా హిందువులు ఎట్లయితే పోరాడారో వారికి ఏమాత్రం తీసుకోకుండా పోరాడిన 2 మతాలు, ఒకటి సిక్కు మతము, 2 ముస్లిం మతస్థులు. వాళ్ళు ఎక్కడ తగ్గలే, అవుట్లైన్గా పోరాడారు. 70